ఏపీ సీఎం జగన్ పార్లమెంట్ కి వెళ్లారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీని కలవబోతున్నారు. ఏపీ సీఎం జగన్ వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కి వెళ్లారు సీఎం జగన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పార్లమెంట్ కు వెళ్లారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రధాని మోడీతో చర్చించబోతున్నారు. ఇటు నూతన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంగా పార్లమెంట్ లోనే ఇటు ప్రధాని అలాగే ఇటు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవబోతున్నారు. ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతారని భావించినప్పటికీ ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లోనే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధాని కార్యాలయంలో ఆయన మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. అనంతరం ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవబోతున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు 17వ లోక్సభకు సంబంధించి చివరి సమావేశాలు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలకు సంబంధించి మనకంతున్న సమాచారం ప్రకారం ఈ అపాయింట్మెంట్ అనేది జనవరి నెలలోనే కేంద్రాన్ని కోరడం జరిగింది. ప్రధాని అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కానీ ఈ అపాయింట్మెంట్ ని ఫిబ్రవరికి ప్రస్తుత సమయానికి మార్చడం జరిగినట్లుగా తెలుస్తోంది. సో ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను కూడా నెరవేర్చాలని చెప్పి ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. విభజన చట్టానికి 10 ఏళ్ల కాల పరిమితి ఉంది. అందులో పొందుపరిచిన అంశాలు 10 ఏళ్లలోగా పూర్తి చేయాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాటి అమలు అనేవి కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు ఈ పార్లమెంట్ లోనే ముఖ్యంగా మోడీ సెకండ్ టర్మ్ లోనే ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చొరవ చూపించాలి అని చెప్పి ప్రధాని మోడీని కోరబోతున్నారు. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి 3 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోంది. సో దీన్ని నిలుపుదల చేయాలని చెప్పి అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువు అనేది అంతకంతకు పెరుగుతూ వెళ్తోంది. సో త్వరితగతిన నిధులు విడుదల చేస్తే నిర్మాణ వ్యయం తగ్గుతుంది అన్న అంశాన్ని కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే తెలంగాణ డిస్కమ్స్ నుంచి రావాల్సిన పెండింగ్ విద్యుత్ బకాయిల్ని త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా కోరబోతున్నారు. అలాగే కేంద్ర వాటా కింద ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన పన్ను చెల్లింపులకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించబోతున్నారు. ఇటీవల మనం చూసాం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుంది కేంద్ర ప్రభుత్వం అంటూ ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి అలాగే కేరళ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో నిరసనలు తెలియపరిచారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా ఇవ్వడం లేదు, కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని పాటించడం లేదు అని చెప్పి. సో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిరసన తెలుపుతుంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఇష్యూస్ అన్ని త్వరగా క్లియర్ చేయాలని చెప్పి కోరబోతున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఇటు కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పన్ను చెల్లింపులకు సంబంధించి రావాల్సిన నిధులన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పి కోరబోతున్నారు. అలాగే ఆహార భద్రతా చట్టం కింద కవరేజ్ సైతం పెంచాలని చెప్పి కోరుతున్నారు. ఈ విధంగా కవరేజ్ పెంచడం వల్ల సుమారు 56 లక్షల కుటుంబాలకి రేషన్ ముఖ్యంగా దక్కే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల సంబంధించి అక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అలాగే ఏపీ ఎండిసి కింద ఏర్పాటయ్యే ప్లాంట్స్ కి సంబంధించి ముడి ఖనిజం ఇచ్చే విధంగా కూడా సహకరించాలి. అలాగే ఏపీ పౌర సరఫరాల శాఖకి సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తున్న సబ్సిడీ బకాయిలను సైతం క్లియర్ చేయాలని చెప్పి ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సో ఈ విధంగా ఒక 10 అంశాలకు సంబంధించిన జాబితా వరకు ఉంది. సో వీటన్నింటినీ కూడా ప్రధానికి వివరించబోతున్నారు. అలాగే వీరి మధ్య ఏమైనా రాజకీయ చర్చ వస్తాయా, ముఖ్యంగా ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ముందుకెళ్లి ఆలోచన చేస్తున్న సమయంలో సో రాజకీయంగా కూడా ఈ రాజకీయ పరంగా ఏమైనా అంశాలను ప్రధాని వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీ వచ్చి అమిత్ షా జేపీ నడ్డాని కలిసి 24 గంటల్లోనే ఇటు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ రావడం, ఆయన కలవడానికి రావడం. సో ఏపీలో 5 ఏళ్లుగా కూడా కేంద్రానికి అన్ని విషయాల్లో కూడా సహకరిస్తూ వస్తుంది. వైఎస్ఆర్సీపీ అటు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ కీలకమైన బిల్లుల విషయంలో కానీ ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి చాలా మెజారిటీ తక్కువగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఆ బిల్లుకు మద్దతు తెలిపిన పరిస్థితుంది. సో ఇటువంటి సమయంలో ముఖ్యంగా న్యూట్రల్ గా ఉండాలని చెప్పి బీజేపీని ఏమన్నా వైఎస్ఆర్సీపీ అధినేత కోరబోతున్నారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అలాగే అమిత్ షా దృష్టికి కూడా విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలతో పాటుగా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్మోహన్ రెడ్డి చర్చించబోతున్నారు. ఈ మధ్యాహ్నానికే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగియబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధాని అలాగే కేంద్ర మంత్రుల్ని పార్లమెంట్ లో కలిసిన తర్వాత ఆయన విజయవాడకు వచ్చే అవకాశం ఉంది. సో పొలిటికల్ గా ముఖ్యంగా ఇటు ఏపీ రాజకీయం అంతా కూడా ఢిల్లీ వేదికగా జరుగుతుందని చెప్పాలి. ఒక రకంగా నెక్స్ట్ ఎలక్షన్స్ కి సంబంధించి అసెంబ్లీ అలాగే లోక్సభకు సంబంధించి అటు ఏపీలో ఉన్న అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి ఢిల్లీ బీజేపీ అధిష్టానం అపాయింట్మెంట్స్ ఇస్తూ
కొంత ఉత్కంఠభరితంగా ఇటు ఏపీ రాజకీయ పరిణామాల్ని శాసించే దిశగా ముఖ్యంగా బీజేపీ వ్యవహరిస్తున్నట్లుగా అయితే కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, ఒక పక్క వైఎస్ఆర్సీపీతో భేటీ అవుతుంది, మరో పక్క చంద్రబాబుతో భేటీ అవుతూ పొత్తులకు సంబంధించిన అంశాలపైన చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో కొంత ముఖ్యంగా సస్పెన్స్ అనేది ఉంది బీజేపీ వైఖరి పైన, ఎటువైపు స్టాండ్ తీసుకుంటుంది, ఏ విధంగా ముఖ్యంగా రాజకీయ పరిణామాలు మారుతాయి ఈ వరుస భేటీల తర్వాత అనేది ఉత్కంఠను కలిగిస్తోంది. వైఎస్ఆర్సీపీ మాత్రం మేము కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఢిల్లీ వెళ్తున్నాం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలు పెండింగ్ అంశాల గురించి మాత్రమే ప్రధాని కలుస్తున్నారని చెప్పినప్పటికీ కూడా సో వరుస భేటీలకు సంబంధించి బీజేపీ ఎటువైపు స్టాండ్ తీసుకుంటుంది, ఇప్పుడు ఎలాగో తమకు పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని చెప్పి ధీమాతో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఎన్డీఏలోకి చేరేందుకు పక్క చంద్రబాబు ముఖ్యంగా ఆహ్వానించడం జరిగింది, అలాగే ఆయన కూడా సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. సో ఇటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ ఎటువంటి రాజకీయ అంశాలని ఇటు ప్రధాని ముందు అలాగే అమిత్ షా వద్ద ప్రస్తావిస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో చూడాలి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాత్రమే వీరి మధ్య చర్చకు వస్తాయా, లేక రాజకీయపరమైన అంశాలతో మిగతా రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చాయా లేదా అనేది భవిష్యత్ రాజకీయ పరిణామాలను బట్టి మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానికి ఎటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, ఆయన ఏమన్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక మీడియా రిలీజ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఢిల్లీ వేదికగా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రధానికి విజ్ఞాపనలు ఇచ్చి ఢిల్లీ వేదికగా మీడియాను అడ్రస్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఢిల్లీ వేదికగా మీడియాను అడ్రస్ చేయలేదు, కేవలం ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపనలు మాత్రమే మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు కూడా ఆ తరహాలోనే ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపనలకు సంబంధించి, ఎందుకంటే ఆఖరి 17వ లోక్సభకు సంబంధించి ఆఖరి పార్లమెంట్ సమావేశాలు, నెక్స్ట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. సో ఎన్నికల హడావిడిలో అందరూ కూడా బిజీ అవుతారు కాబట్టి సో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలని త్వరితగతిన తమ హయాంలోనే ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అధికారంలోకి వస్తాను ధీమా బీజేపీ వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా సో ఈ టర్మ్ లో పూర్తి చేయాల్సినవి విభజన చట్టానికి 10 ఏళ్ల కాలపరిమితి పాలక పరిమితి అనేది పూర్తవుతుంది కాబట్టి సో చేయాల్సినవన్నీ కూడా త్వరగా చేయాలని చెప్పి కూడా ప్రధాని మోడీని జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో కోరబోతున్నారు. సో చూడాలి బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది. రాజకీయ పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రధాని మోడీ అలాగే అమిత్ షా మధ్య ఉన్న అంశాలు చర్చకు వస్తాయా, నెక్స్ట్ ఏపీ రాజకీయాలు ఎటువంటి టర్న్స్ తీసుకోబోతున్నాయి ఢిల్లీ పరిణామాల తర్వాత అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ గోపి. సో మొత్తం మీద ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ